నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదరంగం ఎపిసోడ్ 69. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, ఏది ఏమైనా కానీ అమ్మాయిలు ఒకరిపై డిపెండ్ కాకుండా తమ కాళ్ళపై తాము నిలబడాలి. ప్రాబ్లమ్స్ను నీలాగా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందో తెలియదు అంటూ ఇషుని దగ్గరికి తీసుకుంది భూమి. ఇంత జరిగినా ఈ అక్కతో నీ బాధ పంచుకోవాలి అనిపించలేదా? నేను పరాయిదాన్ని అయిపోయానా? అంది భూమి బాధగా. అక్క, అంత మాట నాకు. నేను ఎప్పుడు నిన్ను నా సొంత అక్కలానే చూశాను. ఈ బాధలన్నీ నాకు అలవాటే అక్క. ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు అంతే. నా సంగతి వదిలే. నువ్వు బావా ఎలా ఉంటున్నారు? ఆల్ హ్యాపీసా? అడిగింది నవ్వుతూ. లోపలంత బాధ ఉన్నా పైకి నవ్వుతూ మాట్లాడుతున్న ఈశ్వని చూసి ముచ్చటేసింది భూమికి, తనని మురిపంగా చూసి. చాలా బాగున్నాం. అక్కడికి వెళ్ళాక మీ బావలో చాలా మార్పు వచ్చింది. తాగడం తగ్గించారు. ఇప్పుడిప్పుడే వర్క్లో ఇన్వాల్వ్ అయ్యి బాధ్యతగా మారుతున్నారు. ఇంకా ముఖ్యంగా మా ఇద్దరి బాండింగ్ బెటర్ అవుతుంది అంది హ్యాపీ స్మైల్తో. దట్స్ సో స్వీట్ అక్క. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని గట్టిగా హక్ చేసుకుని వదిలింది ఇషు. కాలం గడుస్తున్న కొద్దీ బావలో పూర్తిగా మార్పుస్తుంది. బావకి తగ్గట్టుగా నువ్వు మారాలి మరి అంది నవ్వుతూ. మారుతున్నాను ఇషు. నువ్వు చెప్పినప్పటి నుండి ఆయన ఇష్టాలను గమనించుకొని ఆయనకు అనుగుణంగా నన్ను నేను మార్చుకుంటున్నాను. ఆయన కూడా నన్ను అర్థం చేసుకుంటున్నారు. ఎవరు ఎలా ఉన్నా కట్టుకున్న భర్త మనల్ని అర్థం చేసుకుంటే చాలు. జీవితంలో ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది. భూమి మాటలకు చిరునవ్వుతో చూసింది ఇషు. నీకు బంగారం లాంటి నీ భర్త తోడుగా ఉన్నాడు. అందరినీ వదిలేసి ఇల్లు వదిలేసి నీకోసం వచ్చేశాడు. అంతేకాదు, నా భార్యను ఎవరైతే అవమానించారో వాళ్ళు తనని మనస్ఫూర్తిగా కోడలికి యాక్సెప్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చినప్పుడే తను వస్తుంది నేను వస్తాను అని గట్టిగా చెప్పొచ్చాడట. ఆశ్చర్యంగా అనంతో మాట్లాడుతున్న అదోవైపు చూసింది ఇషు. అంతలా సపోర్ట్ చేసే భర్త దొరకడం నీ అదృష్టం. అందరికీ ఆ అదృష్టం ఉండదు. నువ్వంటే ఎంతో ప్రేమ తనకి. నీకిప్పుడు అన్నీ తనే కొండంత అండ నీకు. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకు, దిగులు చెందకు. అదవుతో సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించు. ఇప్పటి వరకు నువ్వు పడిన బాధలు చాలు. మీరిద్దరు సంతోషంగా ఉంటే చూడాలనుంది అంది తన గడ్డం పట్టుకొని. చిన్నగా తలాడించింది ఇషు. మనసులో ప్రేమ పెట్టుకుని ఇంకెన్నాళ్ళు దూరం పెడతావు? అదో మాత్రమే నేను ప్రేమించాడు అనుకున్నాం. నువ్వు అదోని ప్రేమించావట కదా. చాలా సర్ప్రైజ్ అయ్యాం మేమైతే. ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. దొంగ, ఎప్పుడు చెప్పనే లేదు అంది టీజింగ్గా నవ్వుతూ. సైలెంట్గా ఉంది ఇషాన్వి. నీ కోపానికి కారణం ఏదైనా కానీ పాపం చిన్నపిల్లాడు నీ ప్రేమ కోసం అల్లాడిపోతున్నాడు. ఇంకా ఎక్కువ దూరం పెట్టుకు. భూమి మాటలకు చిన్నగా నవ్వింది ఇషు. మరోవైపు అనంత్ అదవ్ జరిగిన దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. అయితే మమ్మీ వచ్చి తప్పొప్పుకొని ఈశాన్యుని పిలిచే వరకు మన ఇంటికి వెళ్ళను అంటావు. అవునన్నయ్య. అనంత్ చిన్నగా నిట్టూచి, సరేలే, దగ్గరగా ఉండి గొడవలు పడడం కన్నా దూరంగా ఉండడమే బెటర్. ఈశాన్యుని బాగా చూసుకో అన్నాడు అది భుజంపై తట్టి. తప్పకుండా అన్నయ్య. ఇద్దరు చెన్నై ఆఫీస్ వర్క్స్ గురించి, ఇక్కడి ఆఫీస్ గురించి డిస్కషన్లో పడ్డారు. మరోవైపు మాట్లాడుతూనే ఈషు లంచ్ ప్రిపేర్ చేయడం మొదలుపెట్టగా తనకి హెల్ప్ చేస్తుంది భూమి. 11 అవుతుండగా మేల్కు వచ్చి కళ్ళు తెరిచి వాల్ క్లాక్ వైపు చూసింది అనిక. అప్పుడే 11 అయిందా? సామ్రాట్ ఎలా ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అతన్ని తలుచుకోగానే ఆమె మది ఒక కొత్త హాయైన అనుభూతికి లోనైంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి అని ఫాస్ట్గా బాత్ చేసి రెడీ అయ్యి మిర్రర్లో తనని తాను చూసుకుంది. మోకాళ్ళ కింద వరకు ఉన్న ఫ్లోరల్ బ్లాక్ కలర్ స్కర్ట్, వైట్ టీషర్ట్ వేసుకుని సింపుల్గా రెడీ అయింది. బాగానే ఉన్నాను. బానే ఏంటి, బాగున్నాను తనలో తాను అనుకుంటూ లేడి పిల్లల బయటికి ఎగురుకుంటూ వచ్చిన కూతుర్ని విచిత్రంగా చూస్తూ, తిండి కూడా తినకుండా ఎక్కడికి బయలుదేరావే అని అడిగింది అమృత దగ్గరికి వస్తూ. హాస్పిటల్కి మమ్మీ, సామ్రాట్ దగ్గరికి. మళ్ళీ ఎందుకనో? అబ్బాయి బాగానే ఉన్నాడు కదా. ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ చేయొచ్చు కదా, వెళ్ళడం ఎందుకు? మమ్మీ, నేను ఇప్పుడు నీ ముందు ఇలా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం సామ్రాట్. నా వల్ల తను హాస్పిటల్లో ఉంటే చూడ్డానికి కూడా వెళ్ళకూడదా? నేను వెళ్తున్నాను అని వెళ్ళబోతుంటే, కనీసం తినైనా వెళ్ళవే అంది అమృత. సరేలే, టిఫిన్ పెట్టు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అమృత దోశ వేస్తే ఫాస్ట్గా తినేసి హడావిడిగా బయటికి పరిగెత్తింది. సామ్రాట్ పట్ల తన ప్రవర్తన చూసి ఒకంత ఆందోళన కలిగింది అమృతకి. చిన్నగా నిట్టూర్చి తన పనిలో పడింది. డ్రైవర్ హాస్పిటల్ ముందు కారాపగాని పరుగులాంటి నడకతో లోపలికి పరిగెత్తిన అనిక బయట కూర్చున్న విహాన్ని చూసి కాస్త స్లో అయి మెల్లిగా అడుగులు వేసింది.
ఫోన్లో రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తున్న విహాన్ ఆమెను చూసి హాయ్ అన్నాడు నవ్వుతూ. హాయ్, ఎలా ఉన్నాడు సామ్రాట్? ఫైన్, ఇప్పుడే ఇడ్లీ తినేసి రెస్ట్ తీసుకుంటున్నాడు. అలాగా అనుకుంటూ మెల్లిగా డోర్ ఓపెన్ చేసి సామ్రాట్ దగ్గరికి అడుగులు వేసింది. ప్రశాంతంగా పడుకున్న అతని రూపం చాలా కొత్తగా కనిపిస్తుంది ఆమె నయనాలకు. అతని పక్కన ఉన్న చైర్లో కూర్చొని అతని వైపే చూస్తూ ఉంది. కాసేపటికి తన ఫోన్ మోగడంతో ఆ సౌండ్కి అనిక ఉలిక్కిపడి తేరుకొని ఫాస్ట్గా ఫోన్ తీసుకుని సైలెంట్లో పెట్టేస్తే మత్తుగా కళ్ళు తెరిచాడు సామ్రాట్. సారీ, డిస్టర్బ్ చేశాను. దట్స్ ఓకే. ఎంతసేపు అయింది వచ్చి? జస్ట్ 10 minutes అంతే. లేపాల్సింది కదా. రెస్ట్ తీసుకుంటున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని లేపలేదు. ఎలా ఉంది ఇప్పుడు? ఫైన్, పెయిన్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. బాధగా చూసింది అనిక. డోంట్ వరీ, నాకు ఇవి అలవాటేలే. 1 weekలో సెట్ అయిపోతాను అని మాట్లాడుతూ దగ్గుతుంటే వెంటనే లేచి పక్కన టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని అతని తలను కాస్త లేపి వాటర్ తాగించింది అనిక. థ్యాంక్స్ అన్నాడు సన్నని నవ్వుతూ. ఆ నవ్వుని అలాగే చూస్తుండిపోయిన అనిక వెంటనే తేరుకొని బాటిల్ పక్కన పెట్టి కూర్చుంది. రెస్ట్ తీసుకో ఇంకా అనిక మాటలకు. ఓకే బాయ్ అన్నాడు సామ్రాట్. బాయా? అప్పుడే వెళ్ళిపోవాలా? మనసులో అనుకుంటూ ఉసూరుమంటూ చూసిన అనిక బాయ్ సామ్రాట్, టేక్ కేర్ అంది. అలాగే. సామ్రాట్ కళ్ళు మూసుకోగా బయటకు వచ్చేసి విహాన్కి బాయ్ చెప్పి పరధ్యానంగా కారు దగ్గరికి కదిలింది. అను, ఏమైంది నీకు? చూడ్డానికి వచ్చావు, చూసావు, మాట్లాడావు. ఇక రిటర్న్ అవ్వాలి కానీ అక్కడే ఉండాలని ఎందుకు అనిపిస్తుంది నీకు? బాబోయ్, పిచ్చెక్కిపోతుంది తనలో తాను అనుకుంటూ కారును కూడా గమనించుకోకుండా డ్రైవర్ పిలుస్తున్నా వినిపించుకోకుండా ముందుకు వెళ్ళసాగింది. మేడం ఆగండి అనుకుంటూ డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి ఆమె ముందుకు వెళ్ళి ఆపేసరికి తుల్లిపడినట్లుగా చూసింది. మేడం ఎక్కడికి వెళ్తున్నారు? కారు ఎక్కండి డ్రైవర్ అనేసరికి వెనక్కి తిరిగి చూసినానిక ఇంత దూరం వచ్చేసానా అనుకుంటూ మౌనంగా కారులోకి కూర్చొని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. వంటయ్యాక అదవ్, ఇషు, అనంత్, భూమి సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ చేశారు. ఇక మేము వెళ్ళొస్తాంరా. జరిగింది మన మంచికి అనుకుని ఇద్దరూ హ్యాపీగా ఉండండి అని అదవ్ను హత్తుకుని వదిలిన అనంత్ ఇషాన్వి బీ స్ట్రాంగ్, టేక్ కేర్ అని చెప్పాడు. అలాగే బావా సన్నని నవ్వుతూ బదిలిచ్చింది ఇషాన్వి. బాయ్ ఇషు, ఏమీ ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా ఉండు అంది భూమి తనని గాఢంగా హత్తుకుని. అలాగే అక్క, టేక్ కేర్. అదవ్ బాయ్, వీలు చూసుకుని ఇద్దరు ఒకసారి చెన్నైకి రండి. తప్పకుండా వదినా అని నవ్వుతూ వాళ్ళకి బాయ్ చెప్పాడు. అనంత్, భూమి ఇంటికి వెళ్ళిపోగా ఆఫీస్కి బయలుదేరారు అదవ్, ఇషాన్వి. అనంత్, భూమి తమ ఇంట్లో 2 రోజులు, భూమి పుట్టింట్లో 1 రోజు గడిపి చెన్నైకి తిరిగి ప్రయాణమయ్యారు. ఎయిర్పోర్ట్లో భూమి అనంత్ వాళ్లకు సెండ్ ఆఫ్ ఇచ్చి ఇంటికి తిరిగి ప్రయాణమయ్యారు అదవ్, ఇషాన్వి. విండోలో నుండి బయటికి చూస్తున్న ఇషాన్వి వైపు చూసిన అదవ్, ఇషు మూవీకి వెళ్దామా అని అడిగాడు. నువ్వు వెళ్తే వెళ్ళు, నేను రాను. మూవీస్ చూసే ఇంట్రెస్ట్ అస్సలు లేదు నాకు. ఎప్పుడో మానేశాను. నేను ఎప్పుడో మానేశాను. మన కాలేజ్ అందరం కలిసి వెళ్ళాను చూడు, అదే లాస్ట్. ఆ రోజు నీతో చేసిన అల్లరి గుర్తొస్తే భలే నవ్వొస్తుంది అంటూ ఇషు ఇచ్చిన ఘాటు లుక్స్కి సైలెంట్ అయిపోయి హిహి అని నవ్వాడు. ఏ టైంలో ఎలా మాట్లాడాలో తెలీదురా నీకు. చేసిన పిచ్చి పనులన్నీ గుర్తు చేసి తన మూడ్ ఆఫ్ అయ్యేలా చేశాం. తనని తానే తిట్టుకొని మళ్ళీ ఇన్నాళ్ళకి నీతో కలిసి మూవీ చూడాలి అనిపిస్తుంది. వెళ్దాం కదా అడిగాడు ప్రేమగా. ఇషు ఏం మాట్లాడకుండా అలాగే చూస్తుంది. సరేలే, నీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఫోర్స్ చేయను. ఏడవకు, వెళ్దాంలే అంది ఇషు. నవ్వుతూ చూశాడు అదవ్. నిజంగానా? థ్యాంక్స్ అని హ్యాపీగా ఐమాక్స్ రూట్ వైపు కార్ టర్న్ చేశాడు. కాసేపట్లో థియేటర్కి చేరుకున్నారు. చావా మూవీ ఫస్ట్ షో టికెట్స్ తీసుకుని బాల్కనీ సీట్స్లో సెటిల్ అయ్యారు. హాల్ అంతా నిండిపోయింది. మూవీ మొదలైంది. శంభాజీ మహారాజ్ రియల్ స్టోరీతో తెరకెక్కిన ఆ హిస్టారికల్ మూవీ ఎంతో ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంటే ఆ 3 గంటలు అన్ని బాధలు, టెన్షన్లు మర్చిపోయి ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు ఫీల్ అవుతూ హాయిగా మూవీలో లీనమయ్యారు. మూవీ అయ్యాక రెస్టారెంట్లో డిన్నర్ ఫినిష్ చేసుకుని ఇంటికి ప్రయాణమయ్యారు. కారెక్కిన కాసేపటికి నిద్రలోకి జారుకుంది ఇషాన్వి. తనని మురిపంగా చూస్తూ స్మూత్గా డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్న అదవ్ నిద్రలో ఉన్న ఇషాన్విని 2 చేతుల్లో ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి తనని బిగి కౌగిలిలో బంధించి హాయిగా పడుకున్నాడు. ఇలా ఇద్దరి కొత్త ప్రయాణం శ్రీవారి నాటి సరసాలకు శ్రీమతి ఘాటు విరసాలు తోడయి క్యూట్గా సాగిపోతూ 4 రోజులు ఇట్టే గడిచిపోయాయి. వారం రోజుల ట్రీట్మెంట్ తర్వాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు సామ్రాట్. అనిక రోజు హాస్పిటల్కి వెళ్ళి అతన్ని చూసి వచ్చేది.
డిశ్చార్జ్ అయిన 2 రోజులకు అతని మీట్ అవ్వాలని మనసు లాగుతుంటే వివేక్ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యి గది నుండి బయటకొచ్చింది అనిక. తనని గమనించి, అను, ఎక్కడికి వెళ్తున్నావు అంటూ తమ గదిలో నుండి బయటకొచ్చింది అమృత. ఇప్పుడు సామర్థ్య దగ్గరికి వెళ్తున్నా అని చెప్తే అక్షింతలు వేస్తుంది అని మనసులో అనుకుని, షాపింగ్కి వెళ్తున్నా మమ్మీ అంది. నిజంగా షాపింగ్కేనా అనుమానంగా చూస్తూ అంది అమృత. నిజమే మమ్మీ. మళ్ళీ ఆ సామర్థ్య దగ్గరికైతే వెళ్ళట్లేదు కదా? లేదు మమ్మీ, బయటికి వెళ్తే తన దగ్గరికి వెళ్ళినట్టేనా? నాకు వేరే పని లేదనుకున్నావా? షాపింగ్ అయితే ఓకే, అలా కాకుండా ఆ సామ్రాట్ దగ్గరికి వెళ్తే మాత్రం అసలు ఊరుకోను నేను. అతను బాగయ్యాడు కదా, ఇక కలవడం మాని, ఫ్రెండ్షిప్ కూడా వద్దు. బావకి తెలిస్తే మండిపడతాడు, అర్థం చేసుకో అనునయంగా చెప్పింది అమృత. అలాగే మమ్మీ, నేను షాపింగ్కే వెళ్తున్నా, నువ్వేం టెన్షన్ పడకు అని కూల్గా చెప్పి బయటికి వచ్చిన అనిక ఉఫ్ అనుకుంటూ కారులో కూర్చుంది. ఎక్కడికి మేడం? నీకు లొకేషన్ సెండ్ చేస్తాను, అక్కడ తీసుకెళ్ళు. ఇంట్లో అస్సలు చెప్పకూడదు, నీకు ఫుల్ బాటిల్ కొనిస్తా. అలాగే మేడం అని నవ్వుతూ తలాడించి కార్ స్టార్ట్ చేశాడు డ్రైవర్. కార్ కన్నా వేగంగా అనిక మైండ్లో ఆలోచనలు పరుగులు పెడుతున్నాయి. అయినా మమ్మీ డాడీ వద్దన్నా వినకుండా అబద్ధం చెప్పి మరీ సామ్రాట్ను కలవడానికి ఎందుకు వెళ్తున్నాను నేను? బావంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చినా, బావ పిల్లం అంత పెద్ద షాక్ ఇచ్చినా ఎందుకు నేను సామ్రాట్ని మీట్ అవుతున్నాను? ఒకప్పుడు బావ గురించి ఎక్కువగా ఆలోచించేదాన్ని. ఇప్పుడు బావ అసలు గుర్తుకు రాకపోగా పదే పదే సామ్రాట్ ఎందుకు గుర్తొస్తున్నాడు? తనని చూడాలని, మాట్లాడాలని పదే పదే అనిపిస్తుంది. తనతో గడిపే సమయం మనసుకు హాయిగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఇలా లేదే. ఏమైంది నాకు? మెడలో చైన్ను వేలితో తిప్పుతూ తనలో తానే ఘర్షణ పడుతున్న అనిక ఒక్కసారిగా ఏదో రియలైజ్ అయ్యి ఆమె మొహంలో వెలుగు, కళ్ళలో మెరుపు చేరాయి. అంటే నేను సామ్రాట్ను ప్రేమిస్తున్నానా? అలా అనుకోగానే ఆమె మరీ ఒక కొత్త పులకరింతకు లోనైంది. పెదవులపై చిరునవ్వు విరబోసింది. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఈషు ప్లాన్ ప్రకారం సామ్రాట్ ప్రేమలో పడ్డానిక సామ్రాట్కు తన మనసులో మాట చెప్పేస్తుందా? సామ్రాట్ ఇలా రియాక్ట్ అవనున్నాడు. అతనిలో మార్పు వస్తుందా? ఈశాన్వి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అదవ్ ఈశాన్విల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వివేక్ మళ్ళీ ఎలాంటి ప్లాన్లు వేయబోతున్నాడు? ఆ ప్లాన్లను అదవ్ ఈశాన్వి తిప్పికొడతారా? ఈ ప్రేమ చదరంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.